షుగర్ వల్ల కంటికి స్క్వింట్ వస్తుందని మీకు తెలుసా? షుగర్ వల్ల కంటి నరంలో బ్లీడింగ్ అవుతుందని మీకు తెలుసా? షుగర్ వల్ల కంటి నరం ఊడిపోయే ఛాన్స్ ఉందని చెప్పి మీకు తెలుసా? కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. కాఫీలో టీలో ఆ ప్రకారం తాగుతున్నావు. రోజు ఎట్లే తింటా ఉంటాను నేను. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. దీనివల్ల బాడీకి షుగర్ వస్తుంది భయ్యా. ఏమేమి వస్తాయి? ఏంటి మమ్మీ ఎవడీడు? గుండెకు, హార్ట్, లివర్, కిడ్నీకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్, హార్ట్ అన్ని ప్రాబ్లమ్ వస్తాయి. దానివల్ల కళ్ళకు కూడా సమస్య వస్తుంది. అవునా? లేదే మాకు గట్టిగా ఉన్నానే నేను. గట్టిగా ఉన్నావు, దృఢంగా ఉన్నావు, కంటకు కూడా ప్రాబ్లం వస్తుంది దీనివల్ల. కంటికి వస్తుందా? ఏంది బాబా ఎట్లా అంటావు నువ్వు? అవును భయ్యా, ఐ డాక్టర్ చూపిస్తామా? ఓకేనా? పోదాం. ఓకే, ఏం ప్రాబ్లం లేదంటున్నాను సార్, ఒకసారి చెక్ చేయండి సార్. అట్లా మా బ్రదర్ షుగర్ వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ శరీరంలో షుగర్ కంట్రోల్లో లేకపోయినా లేదా చాలా కాలం పాటు షుగర్తో బాధపడుతున్నా సరే వాళ్ళ కంటి నరం రెటినాకి సప్లై చేసే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం లైట్గా స్లోగా డ్యామేజ్, దాంట్లో మైక్రో లీక్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ మైక్రో లీక్స్ స్టార్ట్ అవడం వల్ల కంటి నరంలో వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకుండా చాలా ఎక్కువగా ఉంది, చాలా కాలం పాటు ఉందంటే మాత్రం ఆ రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయిపోయి దాంట్లో నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి కంటి నరం, రెటీనా మొత్తం బ్లీడింగ్తో కంప్లీట్గా ఫిల్ అయిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సడన్గా చూపు అనేది వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. అదే మనం షుగర్ ముందుగానే చెక్ చేయించుకొని కంటి నరం కరెక్ట్గా చెక్ చేయించుకుంటూ ఉంటే అవి మైక్రో లీక్స్ ఉన్న స్టేజ్లోనే మనం దాన్ని అరికట్టచ్చు, కంటిలో బ్లీడింగ్ రాకుండా మనం ఆపుకోవచ్చు. ఈ బ్లీడింగ్ అయినా సరే కంటి నరంలో మనం దాన్ని అట్లాగే అజాగ్రత్త చేస్తే ఆ బ్లీడింగ్ వల్ల కంటి నరంలో వాపు ఎక్కువైపోయి ఆ బ్లీడింగ్ కంటి నరాన్ని అనేది లాగేస్తుంది. అలా లాగేసిన తర్వాత రెటినల్ డిటాచ్మెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు, అంటే కంటి నరం ఊడిపోవడం. ఇలా షుగర్ కంట్రోల్ లేకుండా మనం దాన్ని అజాగ్రత్తగా చేస్తుంటే ఒక్కసారిగా మన చూపులో కంటిలో బ్లీడింగ్ వచ్చేసి చూపు మొత్తం ఆ రెటినల్ డిటాచ్మెంట్, కంటి నరం తెగిపోవడం వల్ల, ఊడిపోవడం వల్ల చూపు ఒక్కసారిగా కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. మరికొంతమందికి మనకి జనరల్గానే కంటి చుట్టూ కొన్ని కండరాలు ఉంటాయి, మనం కళ్ళు అటు ఇటు తిప్పడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాంటి కండరాలు కొంతమంది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ కండరాలకు సప్లై చేసే నరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయిపోతుంది. అది డ్యామేజ్ అయిపోతే అప్పుడు ఆ నరానికి సప్లై చేసే కండరం అనేది పనిచేయదు. అలా కండరం పనిచేయలేకపోతే మన కళ్ళు అటు ఇటు తిప్పడానికి కుదరదు. అలా తిప్పడం కుదరకపోయినప్పుడు వారికి స్క్వింట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పెద్దయిన వారికి కూడా ఎవరికైనా సరే షుగర్ కంట్రోల్ లేకపోయినా, బీపీ కంట్రోల్ లేకపోయినా కొంతమందికి ఆ కండరాలకు సప్లై చేసే నరం డ్యామేజ్ అయితే వాళ్ళకి స్క్వింట్ వచ్చి కళ్ళు డబల్గా కనపడే అవకాశం ఉంటుంది. షుగర్ కంట్రోల్ లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా రాజా? ఇష్టం వచ్చినట్టు షుగర్ ఉన్నప్పుడు కూడా మనం బాగా స్ట్రాంగ్ ఉన్నాం, ఏది పడితే అది తిన్నా మనకి ఏం కాదు, జబర్దస్త్గా ఉంటాం అనుకుంటే చాలా తప్పు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పద్ధతిగా తింటే మన ఒళ్ళు కూడా బాగానే ఉంటుంది, మన కన్ను కూడా చాలా చక్కగా ఉంటుంది, మన చూపుని పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. మాకు తెలియదు, మరి మేము చదువుకోలే. ఇంత అనార్థం జరుగుతుందా సార్? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. Your eyes are precious. Please take care.